500 ఏళ్ల కాలం నాటి శ్రీరామ మందిరం కళ సహకారం అవుతుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ నాయకులు ఆదిత్య శర్మ పేర్కొన్నారు. కాకినాడ వెంకట్ నగర్లో గల రామకోస ఆడిటోరియంలో ఆర్ఎస్ఎస్ ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో శ్రీరాముని విజయ అక్షింతల వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ చాట్ల కిరణ్ అధ్యక్షత వహించగా ఆర్ఎస్ఎస్ సిటీ సంచాలక్ ఆదిత్య శర్మ, జిల్లా ఆర్ఎస్ఎస్ సంచాలక్ విజయప్రకాష్, సంస్కార భారతి నాయకులు రమణమూర్తి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా నగరంలోని వైద్య ప్రముఖులకు శ్రీరాముని విజయ అక్షింతలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్ష, డాక్టర్ ప్రశోభ్, డాక్టర్ జిఎస్ మూర్తి, నగరంలో పలువురు వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. ఎందుకంటే సమాజం మీద ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల సముదాయం సమాజానికి చాలా అవసరం. ఈ విధంగా బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మనం ఒకసారి మన కల్చర్ని, హెరిటేజ్ని, రాముడు ఎక్కడ ఉన్నాడంటే రాముడు అందరి హృదయాల్లో ఉన్నాడు. రాముడి కథ ఎవరు చెప్పారు మనకి? మనం వాల్మీకి రామాయణం చదివమ్మా. 7 కొడుకులు రాజు కథ ఎవరు చెప్పారు మనకి? రాజుకు 7 కొడుకు వేటకెళ్ళారు, చేపలు వేట తెచ్చారు. ఎలా వచ్చింది మనకి ఇది? రాముడు కథ కూడా అలాగే వచ్చింది. మనం రామాయణం చదివామా? రామాయణం చదవక్కర్లేదు. ఇందాక చెప్పారు, రాముడి గురించి ఎవరు చెప్పక్కర్లేదు. ఇది అదృష్టం, ఈ దేశం అంటే అదృష్టం. అవసరం లేదు అని చెప్పి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ కన్నా ఓవర్ సబ్స్క్రైబ్ అయిందన్నమాట. అటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం ఇవాళ నిజం కాబోతుంది. ఇది అందరి దగ్గర మనం రిక్వెస్ట్ చేసి తీసుకున్నాము. సో ఈ కార్యక్రమానికి మళ్ళీ ఈ అక్షంతలు అందరి దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో భాగస్వాములు అవ్వాలి. 22వ తారీఖున వాళ్ళ ఇంట్లో వాళ్ళ పూజ గదిలో ఆ రామాలయాన్ని వాళ్ళ పూజ గదిలో ఊహించుకుంటూ అక్కడ మనం పూజ చేసుకుంటే అటువంటి మహత్తరమైన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవుతారని చెప్పి ఇలా ప్లాన్ చేశారు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. దీంట్లో ఇంతమంది డాక్టర్స్ రావడం మరింత ఆనందదాయకంగా ఉంది. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు రామకోస వాళ్ళు ఆరోగ్య భారతి ద్వారా మేమందరం కలిసి వైద్య మిత్రులందరం కలిసి ఇవాళ శ్రీరామ విజయ అక్షంతల వితరణ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమంలో కాకినాడలోని ప్రముఖ వైద్యులందరూ కూడా రావడం జరిగింది. అలాగే ఆర్ఎస్ఎస్ సేవా భారతి సంఘ చాలకులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం మా వైద్య మిత్రులకు వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా ఈ శ్రీరామ విజయ అక్షంతలు చేర్చాలని మా సంకల్పం చేశాం. దీనికి సందర్భంగా దీనికి అనుగుణంగానే అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సీతారాముల దీవెనతో సుఖ సంతోషాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ జై శ్రీరామ్.